ఛానల్కి స్వాగతం. ఓం నమ శివాయ. 33 కోట్ల మంది దేవతలు ఉగాది రోజు మేషరాశి వారికి పెద్ద అద్భుతం అనేది చేపించబోతున్నారు. ఈ వీడియో చూడని వాళ్ళు దురదృష్టవంతులే. అయితే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మేషరాశి వారికి యొక్క జీవితంలో వారు చూసేటటువంటి అద్భుతం ఏమిటి, ఎటువంటి అనుకూలమైన ఫలితాలు అతి త్వరలో వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ కనుక మీరు ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే చిన్న లైక్ చేస్తే మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక వివరాల్లోకి వెళితే కనుక వీరి మనస్తత్వాన్ని చూస్తే గనుక చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు. అందుకే ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షిస్తూ ఉంటారు. స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలు కావచ్చు, అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ప్రజల్లో వీరిని ఎంతగానో ఆకర్షించబడే చేసుకుంటారు. అలాగే నలుగురిలో కలిసిపోయే స్వభావం కూడా కలిగి ఉంటారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ముందు కావచ్చు, ఏదైనా పని మొదలుపెట్టే ముందు కావచ్చు, మీరు ఒకటి 10 సార్లు ఆలోచిస్తే మనస్తత్వం కలిగి ఉంటారు. అయితే మేషరాశి వారి జాతకం ప్రకారం చూస్తే కనుక మీరు జీవితంలో మీరు ఎంత మంచి మనస్తత్వం కలిగి ఉండి ఎంతమందికి ఎంత సాయం చేసినా కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తులు ఉన్నారేమో చెప్పుకోలేము. అంటే మీ జీవితంలో వారు మీ యొక్క ఎదుగుదలకు చూసి ఓర్వలేక అనేక రకాలుగా మిమ్మల్ని సమస్యలలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు జీవితంలో వారి వల్ల మానసికంగా కరిగిపోతూ ఉంటారు. పరిస్థితులు కూడా మీరు అనేక సార్లు చెప్పుకోవాలి. వారిని ఏమీ అనలేక, అలాగే వారు చేసిన పనులకు సాక్ష్యం లేక కూడా మీరు ఎన్నోసార్లు వారిని క్షమించి వదిలేశారు. నలుగురికి చెప్పుకోలేక మనసులో ఎంతగానో బాధను అనుభవించారు. అటువంటి వ్యక్తులతో మీరు పొరుగు వాళ్ళతో ఉండవచ్చు, లేకపోతే కనుక మీ తోటి ఉద్యోగులు కానీ, తోటి వ్యాపారస్తులు కానీ, మీ పనిచేసే చోట ఎవరైనా సరే అటువంటి వ్యక్తులు ఉన్నారు. మీ జీవితంలోకి అనేక రకాల సమస్యలను వారు సృష్టిస్తూ ఉంటారు. మీ జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వారిని మీరు క్షమించి వదిలేస్తారు. అటువంటి వారు యొక్క జీవితంలో వారికి గుణపాఠం నేర్పిస్తుంది పరిస్థితులు అయితే ఆ భగవంతుడు ద్వారా కనిపిస్తున్నాయి. 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు. మీ జీవితంలో సకల శుభాలు మీకు ఇవ్వబోతున్నారు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులకు కావచ్చు, మిమ్మల్ని అవేషణ చేసిన వ్యక్తులు, మీరు మానసికంగా కుంగిపోవడానికి కారణమైన వ్యక్తులను ఆ భగవంతుడు క్షమించలేదు. వారిని శిక్షించదగుచున్నారు. వారికి అనేక రకాల పరీక్షలు పెట్టిన వారి జీవితంలో వారు ఏదైతే తప్పు చేశారో, మీ పట్ల మీ విధంగా ప్రవర్తించారో దానికి పశ్చాత్తాపం ఖచ్చితంగా వారు పొందుతారు. అటువంటి కీలకమైన నిర్ణయాలు వారి యొక్క జీవితంలో మీరు చేస్తారు. ఆర్థికంగా వారి మీకంటే ఉన్నత స్థాయిలో ఉండి మిమ్మల్ని వెనక్కి పరిస్థితి ఉంటే కనుక ఈ సమయంలో ఆర్థికంగా వారికి వచ్చే నష్టాలేమో వివిధంగా ఉంటాయి. అంటే జీవితంలో వారు చేసిన తప్పులన్నీ కూడా వారు గ్రహించి మీకు క్షమాపణ చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన జరగబోతుంది. మీరు ఎంత మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులైనా సరే చాలా వరకు మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను చూశారు. దీనికి కారణంగా మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు, అలాగే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా, మీతో ఊరికే గొడవ పడే వ్యక్తులు కూడా ఉన్నారు. వారితో కయ్యానికి కాలు దువ్వుతుంటారు. మీరు ఎంత ప్రశాంతంగా ఉందామని ప్రయత్నం చేస్తున్నా
కానీ ఏదో ఒక సమస్యకి క్రియేట్ చేయడం, అనవసరంగా మిమ్మల్ని మాటలు అనడం లాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. వారి వల్ల చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మీరు మానసికంగా కుంగిపోయి పరిస్థితులు కూడా చూశారు. అయితే ఈ సమయంలో మీరు చేసినటువంటి మంచి పనుల వల్ల కావచ్చు, మంచి మనస్తత్వం కారణంగా కావచ్చు, మీరు చేసిన పూజలు, దాన ధర్మాలు ఫలితాలు కావచ్చు, 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు. ఈ విధంగా మీ జీవితంలో పెద్ద అద్భుతం ఏదో ఉంటే వారు చూపించబోతున్నారు. మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వారు, అవహేళన చేసిన వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణకు కూడా అడుగుతారు. అటువంటి అద్భుతం జరగబోతుంది. మీ కలలో కూడా ఊహించలేదు. అంటే అంత పొగరుగా ఉన్న మనుషులు మీ దగ్గరికి వస్తారు. మీరు క్షమాపణలు చెప్తారు. మిమ్మల్ని కలలో కూడా ఊహించలేదు. అటువంటి అద్భుతమైతే 33 కోట్ల మంది దేవతలు మీ యొక్క జీవితంలో చూపించబోతున్నారు. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ యొక్క అంశంలో మాత్రమే కాదు, అనేక రకాలైనటువంటి అనుకూల ఫలితాలు అతి త్వరలో వారు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని కూడా మీరు చోటు చేసుకోబోతున్నారు. వ్యాపార విషయాల్లో కావచ్చు, చాలా అనుకూలమైన ఫలితాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో మీరు ఇది వరకు ఎటువంటి కష్టాలు, బాధలు, దుఃఖాలు అనుభవించారో వాటినన్నిటి నుండి కూడా మీరు విముక్తి అనేది లభిస్తబోతుంది. ఆర్థిక పురోగతి సంబంధించి మరొక ఆదాయ మార్గం కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నట్లయితే గనుక ఆదాయ మార్గాన్ని అన్వేషించి క్రమంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయమే తీసుకుంటారు. మిమ్మల్ని మిత్రులుగా భావించేవారు, శ్రేయోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి సపోర్ట్ అనేది ఈ సమయంలో మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది. మీ జీవితం మంచి మలుపు తిరగబోవడానికి, మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన మీరు మంచి నిర్ణయం తీసుకోవడానికి వారి యొక్క మద్దతు అనేది మీకు సంపూర్ణంగా ఉండబోతుంది. అయితే ఇది వరకు మీ యొక్క కుటుంబ సభ్యులు మద్దతు లేక వారి యొక్క సపోర్టుతో అనుకున్న విజయాలు సాధించగలుగుతారు. అలాగే మీరు ఏది సాధించాలనుకుంటున్నారో అది సాధించడంలో వారి యొక్క ప్రోత్సాహం కూడా మీకు మెరుగుగా ఉంటుంది చెప్పుకోవాలి. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో 33 కోట్ల మంది దేవతలు అనుగ్రహంతో మహాద్భుతాలు అయితే వారు చోటు చేసుకోబోతున్నారు. ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది బలంగా ఉంటుంది. కొంతమందికి ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఎటువంటి బాధలు ఉండవు, కానీ ఏదో సాధించాలి అనే అటువంటి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన రంగాలలో అవకాశాలు రావాలని వారు ప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. డబ్బు ఖర్చు చేసి కానీ ఫలితం అనేది ఉండదు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం అనేది జరగబోతుంది. ఖచ్చితంగా మేషరాశి వారి చెందిన వారు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశం కోసం ఏవైతే ఎదురు చూస్తున్నారో వారు అవకాశాలు పొందుకునే సూచనలు కూడా మీ జాతకంలో ప్రకారం అతి త్వరలోనే మీ జీవితంలో ఉండబోతుంది చెప్పుకోవాలి. అలాగే మేషరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి కూడా చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాన్ని ఫలించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే మీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా మీ జాతకం ప్రకారం అధికంగా కనిపిస్తున్నాయి చెప్పుకోవాలి. ఆర్థికపరమైన అంశాలలో పురోగతి మాత్రమే కాకుండా మీ జీవితంలో ప్రతి అంశాల్లో కూడా మీరు అద్భుతమైన ఫలితాలు చోటు చేసుకోబోతున్నారు. ముఖ్యంగా మీరు చేసే మంచి పనులు ఎవరైతే ఉన్నాయో వాటిని కొనసాగించాలి, కానీ వీలైతే ఇంకా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలితాలు పొందుతారు. గోమాత ఆరాధించండి. గోమాతను ఆరాధిస్తే గనుక సకల దేవతలను మీరు ఆరాధించినట్లు కాబట్టి గోమాతను ఆరాధించండి వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటుంది. మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అందుకుంటారు. అలాగే ముఖ్యంగా అనాథ ఆశ్రమాలకి వెళ్ళి వారికి ఒక్క పూట భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేసినట్లయితే, అంటే మీ శక్తి మేరకు కొంతమందికైనా అవసరంగా ఉన్నవారికి మీ జీవితంలో ఆహార రూపంలో కావచ్చు, ధనధాన్యాల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు,
పత్రాల రూపంలో కావచ్చు. మీరు చేసే సహాయం మీ జీవితంలో మీరు అనేక రకాలుగా శుభ ఫలితాలు తీసుకుంటారు. పుణ్య ఫలితాలుగా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. శివారాధన, లక్ష్మీ సహస్రనామము పారాయణం, విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది. అలాగే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు చాలా అంటే చాలా పట్టుదలగా కలగవారు మనం చెప్పుకోవచ్చు. వీరు ఏదైనా ఒక్క పని అవ్వాలని అనుకున్నారు అంటే ఖచ్చితంగా అది అయితే తీరాల్సింది. అది అయ్యేంత వరకు కూడా వీరు నిద్రపోని చెప్పుకోవచ్చు మాట. మీరు ఏదైనా ఒకటి నాది అని అనుకున్నారు, ఇది నాకు కావాలి అని అనుకున్నారా అన్నట్లయితే కనుక అది ఖచ్చితంగా వారికి చేరుతుంది కూడా. మీరు అసలు చేరేంత వరకు కూడా వీరు అస్సలు వెనుకడుగు వేయరు అనే విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీరిలో ఒక తత్వం ఏదైనా ఉంటుందో అది వీరి యొక్క పట్టుదల అని మనం చెప్పుకోవచ్చు. ఈ పట్టుదల ఏంటో అయితే మీకు ఏదైనా చేస్తారు, ఈ పట్టుదలతోనే వీరు ఏదైనా చేస్తారు, దేన్నైనా కోల్పోతారు. వీరు ఎదుగుదలకు కారణంగా ఉంటుంది. అదే మరి మీరు ఎదుగుదలకు ఉండడానికి కూడా కొన్నిసార్లు కారణంగా మారిపోతూ ఉంటుంది. మేషరాశి వారికి తెలివితేటలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా ఉంటుందన్నమాట. వీరికి కాన్ఫిడెన్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఒక్కొక్కసారి ఎంతగా నమ్ముకుంటారో ఒక్కొక్కసారి పక్కన వాళ్ళు నమ్మిస్తారు కూడా. వీరిని నమ్ముకోవడం మానేస్తారు. కానీ